సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 28/12/2023 నుండి 5/2/2024 వరకు కుజుడు తన స్వక్షేత్రాన్ని వదిలి తన మిత్రక్షేత్రమైన ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు అయితే ఈ కుజుడు వెళ్ళి యొక్క మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మీద ఈయన ఈ 5వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 5 వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడున్న నక్షత్రాల్లో కానీ చూసుకుంటున్నప్పుడు ఈయనకి మూలా నక్షత్రము, అలాగే మనకి ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికీ మిత్ర నక్షత్రాలే కాబట్టి, అంటే ఆ యొక్క గ్రహాధిపతులు వచ్చే మిత్రులే కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ కుజుని యొక్క సంచారం వీళ్ళకి నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళకి సహజంగా మనకి నవమ స్థానంలో కుజుడు సంచారము అనేటప్పటికీ పెద్దంత అనుకూలమైన ఫలితాలు అంటూ ఏమీ గోచరించవు. ఎందుకంటే ఏదో సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. నవమ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో అక్కర్లేని ఖర్చులు, లేకపోతే ఉన్న డబ్బులు వృధా చేసుకోవడం, పొదుపు చేసిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం, తద్వారా దరిద్రాన్ని అనుభవించడము, అలాగే అంటే శరీరాన్ని ఎక్కువగా కృషింపజేసుకోవడం, అంటే శరీరాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకోవడము, అనారోగ్య సూచనలు, అంటే ఎలా శరీరాన్ని చూసుకోవడము అంటే ఏదైనా తినకూడని పదార్థాలు తినడం, మలిన పదార్థాలు తినడం, లేకపోతే ఎప్పుడో క్రితం రోజు వండిన పదార్థాలు తినడం వల్ల వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో యొక్క ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ రాశాధిపతి ఆయనే అవుతాడు, అష్టమాధిపతి ఆయనే అవుతాడు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ కుజుని యొక్క సంచారం వల్ల జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క నవమ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ఇక్కడ ఎక్కువగా అప్పుల వాళ్ళ వల్ల కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఎక్కువ ఖర్చులు అవ్వడము, అలాగే ఏదైనా శరీరంలో కొన్ని రకాల పార్ట్స్కు సంబంధించి ఇబ్బందులు రావడము, ఎక్కువగా నీరసించిపోవడం, లేకపోతే రక్తం పలచబడ్డము, ఇలాంటివన్నీ కూడా బీపీ పెరగడం, ఇలాంటివన్నీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుజుడు యొక్క నవమ స్థానంలో సంచారం చేయడం అంటే మిత్రక్షేత్రమే అయ్యి ఉండొచ్చు, అయినా కూడా ఈ యొక్క మనకి ఈయనున్న స్థానానికి ఈయన వ్యయస్థానం కూడా అయిందిగా, పంచమాధిపతి అయినా కూడా. అంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ కుజుని యొక్క దానికి కానీ చూసుకున్నప్పుడు మేషరాశిలో వాళ్ళకి ఈ యొక్క స్థానము ఈయన వ్యయస్థానము అయ్యింది. అటు వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళకి పంచమ స్థానము అయింది. అంటే ఈయనున్న ధనుసు రాశి అయినా కూడా ఇక్కడ కొంత వీళ్ళు ఇబ్బంది పడే సూచనలు అనేవి కనబడుతున్నాయి. స్థానచలనాలు ఎక్కువగా అవడం, ఇల్లు మారడం, లేకపోతే ఉద్యోగపరంగా మార్పులు రావడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు కాస్త శ్రద్ధ అనేది మాత్రం ఈ యొక్క కుజుడి వల్ల చాలా అవసరం. మామూలుగా మిగతా గ్రహాల యొక్క అనుకూలంగా ఉన్న కొన్ని కుజుడి వల్ల కానీ చూసుకుంటున్నప్పుడు ఆవేశము, ఉద్రిక్తత, ఎక్కువగా ఉద్రేకపడడం, ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఈ యొక్క మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. లేదా ఎర్రటి పూలను తీసుకువచ్చి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం. మాకు ఇంట్లో విగ్రహాలు, లేకపోతే మాకు ఇంట్లో వెండి పడగ ఇలాంటివి ఏమీ లేవండి అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో మనకి ఏదైనా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు చిన్నవి దొరుకుతాయి, అవి తీసుకొచ్చి వాటికైనా సరే ఒక 108 నామాలు, లేకపోతే నామాలు రాని వాళ్ళు కనీసం అక్కడ ఎర్రటి పూలను మాత్రం సమర్పించి పటికి బెల్లమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ కుజుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా మనకి మార్పు చెందినప్పుడు కొన్ని గ్రహాలు ఒక నెలలో మారుతాయి, కొన్ని గ్రహాలు 45 రోజులకి, కొన్ని గ్రహాలు 18 నెలలు, ఇలా
వాటి యొక్క నిడివిని బట్టి గ్రహాల యొక్క మార్పులు ప్రతి రాశిని మనకి ప్రతి రాశికి మార్పు చెందడం అనేది ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనబడతాయి. అందరికీ ప్లస్ పాయింట్లు ఉండవు, అలా అని చెప్పి అందరికీ మైనస్ పాయింట్లు ఉండవు. ఏదో ఆ సమయం ఏదైతే ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఎన్ని నెలలైతే అక్కడ సంచారం చేస్తుందో ఆ సంచారిస్తున్న సమయంలో ఆ గ్రహం మాత్రమే ఇచ్చే అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే కానీ పూర్తిగా ఇవే ఫలితాలు పూర్తి స్థాయిలో ఉంటాయి అని చెప్పుకుందుకు లేదు. ఎందుకంటే దీంతో పాటుగా జన్మరాశి ఫలితాలు కూడా ఉంటాయి. అంటే మనం వ్యక్తిగత జన్మజాతకాలు కూడా ఉంటాయి కాబట్టి దీనితో పాటు వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి ఈ యొక్క రాశులతో పాటు. కాబట్టి ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా మీకు గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకానికి కూడా అనుసంధానం చేసుకుంటూ మాత్రమే ఈ యొక్క మీరు ఈ యొక్క వాటిని పరిశీలనలోకి అనేది తీసుకోవాలి.